ఓకే. కేవలం ఒక 20 నిమిషాల మీటింగ్ కోసం వెళ్తే తిరిగి వచ్చేసరికి కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి అని తెలిస్తే ఎలా ఉంటుంది? వినడానికే చాలా విచిత్రంగా ఉంది గదూ. ఇప్పుడు మనం సరిగ్గా అలాంటి ఒక లోకం గురించే తెలుసుకోబోతున్నాం. హిందూ పురాణాల్లో చెప్పిన ఈ కాన్సెప్ట్ వింటుంటే అచ్చం ఇప్పటి మోడర్న్ సైన్స్ లాగే అనిపిస్తుంది. సరే, ఈ కథలోకి వెళ్తే కకుద్మి అనే ఒక రాజుండేవాడు. ఆయన తన కూతురికి ఒక మంచి వరుణ్ణి వెతకడం కోసం ఏకంగా ఒక దివ్యలోకానికే ప్రయాణమయ్యాడనమాట. అక్కడ దేవుడితో ఒక చిన్న మాటామంతి ఉంటుందని అనుకున్నాడు. కాని అక్కడ ఆయనకు ఎదురైన అనుభవం అసలు కాలమంటే ఏంటో ఆయన ఆలోచనమే పూర్తిగా మార్చేసింది. అవును, ఇదేమీ పొడుపు కథ కాదు. ఇవాళ మనం ఛేదించబోయే అసలు మిస్టరీ ఇదే. జస్ట్ 20 నిమిషాలు కొన్ని యుగాలుగా ఎలా మారిపోగలదు? అసలు సాధ్యమేనా? అయితే ఈ మిస్టరీని సాల్వ్ చేయాలంటే మనం ఆ రాజుతో పాటే ఆయన జర్నీని ఫాలో అవ్వాలి. ఆ తరువాత ఆయన తిరిగి వచ్చాక ఏం జరిగిందో ఆ షాకింగ్ నిజాన్ని చూడాలి. చూడటానికి రాజు జర్నీ చాలా సింపుల్గా కనిపిస్తుంది. ఫస్ట్ సృష్టికర్త అయిన బ్రహ్మను కలవడానికి బ్రహ్మపురికి వెళ్ళాడు. అక్కడికి వెళ్లేసరికి బ్రహ్మగారు ఒక మ్యూజిక్ పర్ఫార్మెన్స్ వింటున్నారు. సో అది అయ్యేంతవరకు వెయిట్ చేశాడు. ఓ 20 నిమిషాల తర్వాత బ్రహ్మను కలిశాడు. అప్పుడు తెలిసింది అసలు విషయం. బ్రహ్మ చెప్పారు, నువ్వు భూమి మీదకి తిరిగి వెళ్లేసరికి లక్షల సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయని. చూశారా, ఆ చిన్న 20 నిమిషాల వెయిటింగ్లోనే అసలు కథంతా ఉంది. అక్కడే టైం మొత్తం తలకిందులైపోయింది. మరి ఇంతకీ ఈ విచిత్రమైన సంఘటన జరిగిన ఆ ప్రదేశం ఏంటి? పదండి, అదే సత్యలోకం అంటే బ్రహ్మపురి గురించి తెలుసుకుందాం. బ్రహ్మపురి అంటే ఏదో మామూలు స్వర్గం అనుకోవద్దు. ఇది మనకు తెలిసిన 7 ప్రధాన లోకాల్లోకెల్లా అత్యున్నతమైనది, అంటే టాప్ మోస్ట్ అన్నమాట. ఆత్మలు తమ ఉనికికి సంబంధించిన అసలైన నిజాన్ని, ఫైనల్ ట్రూత్ను తెలుసుకోవడానికి ఇక్కడికే వస్తాయి. ఇక్కడ మనం చూస్తున్నట్లు బ్రహ్మపురి ఈ మొత్తం కాస్మిక్ స్ట్రక్చర్లోనే టాప్లో, శిఖరాగ్రంలో ఉంది. మిగతా అన్ని లోకాల కన్నా పై స్థాయిలో ఉండే రాజ్యమిది. సో బ్రహ్మపురిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇది సృష్టికర్త బ్రహ్మనివాసం. ఇక్కడే సప్తర్షులు సృష్టించబడ్డారు. ఆ తర్వాత ఆ ఋషులే మిగతా 7 లోకాలను సృష్టించారు. బ్రహ్మపురిలోకి వెళ్లిన ఆత్మలకు వాళ్ళ సృష్టికర్త గురించిన పూర్తి జ్ఞానం వస్తుంది. ముఖ్యంగా ఆకాశతత్వమున్న ఆత్మలకు ఇదే ఫైనల్ డెస్టినేషన్. అందుకే అంటాం, బ్రహ్మపురి కేవలం ఓ ప్లేస్ కాదు, అది వేరే డైమెన్షన్ లాంటిది. అక్కడ రూల్స్ వేరే ఉంటాయి, ముఖ్యంగా టైం విషయంలో. సరే, అసలు కథలోకి వద్దాం. అసలు అక్కడ కాలం ఎందుకు అంత నెమ్మదిగా నడుస్తుంది? దీని వెనుకున్న లాజిక్ ఏంటి? దాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రాచీన గ్రంథాల్లో ఒక సింపుల్ సూత్రం చెప్పారు. అదే ఈ మొత్తం మిస్టరీకి కీ. ఏంటంటే, ఆత్మ ఉన్నత లోకాలకు వెళ్లే కొద్దీ కాలం నెమ్మదిస్తుంది. అంతే, చాలా సింపుల్. దీన్నింకా సింపుల్గా చెప్పాలంటే, బ్రహ్మపురిలో జస్ట్ ఒక్క సెకండ్ గడిస్తే మన భూమి మీద ఏకంగా 1,00,000 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆలోచించండి, ఎంత పెద్ద తేడానో. ఈ ఎఫెక్ట్ కేవలం కకుద్మిరాజు లాంటి విజిటర్స్కే కాదు. కొన్ని ఉదాహరణలు చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కకుద్మిరాజు అక్కడ గడిపింది సుమారు 20 నిమిషాలు. కానీ భూమి మీద 27 చతుర్యుగాలు, అంటే కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి. అలాగే మార్కండేయ ఋషి బ్రహ్మలోకంలో 7 రోజులు గడిపితే భూమి మీద 60 బిలియన్ సంవత్సరాలకు పైనే అయిపోయింది. ఇక లోమశ ఋషి అయితే ఏకంగా 15 బ్రహ్మ సంవత్సరాలున్నారు. అంటే మన లెక్కలో 5400 సార్లు విశ్వం ప్రళయమైనంత సమయం. వాళ్ల కాలాన్ని బ్రహ్మ టైం ప్రకారం లెక్కిస్తారు కాబట్టే ఇది సాధ్యమైంది. అయితే బ్రహ్మపురి అంటే కేవలం టైం స్లో అయ్యే చోటు మాత్రమే కాదు, దానికొక గొప్ప స్పిరిచువల్ పర్పస్ కూడా ఉంది. ఆత్మ ప్రయాణంలో అదొక ముఖ్యమైన ఘట్టం. కొన్ని రకాల ఆత్మలకు బ్రహ్మపురి చేరడమే వాళ్ల ఫైనల్ గోల్. అక్కడికి చేరాక ఈ విశ్వంలో తమ పాత్ర ఏంటో పూర్తిగా అర్థం చేసుకుని తమ సృష్టికర్త అయిన బ్రహ్మలో కలిసిపోతాయి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అన్ని దివ్యలోకాలు ఒకేలా ఉండవు. ఉదాహరణకు బ్రహ్మపురి, విష్ణుపురి తీసుకుందాం. ఆకాశతత్వమున్న ఆత్మలకు బ్రహ్మపురి ఫైనల్ డెస్టినేషన్. అక్కడితో వాళ్ల జర్నీ పూర్తవుతుంది, వాళ్లు బ్రహ్మలో విలీనమైపోతారు. కాని విష్ణుపురి అలా కాదు. అక్కడికి చేరాలంటే పరమాకాశతత్వం, పరంప్రకాశం లాంటి ఇంకా ఉన్నతమైన క్వాలిఫికేషన్స్ కావాలి.
విష్ణుపురి అనేది అక్కడ్నుంచి ఇంకా పైలోకాలకు వెళ్లాలనుకునే వాళ్ళకి ఒక స్టెప్ లాంటిది. ఈ చిత్రాల్లో కూడా మనం ఆ తేడాని గమనించవచ్చు. లెఫ్ట్ సైడ్ ఉన్న బ్రహ్మపురి చూస్తే ఒక కాస్మిక్ ఆర్డర్, సత్యం ఉట్టిపడేలా ఉంది. అదే రైట్ సైడ్ ఉన్న విష్ణుపురి ఒక దివ్యమైన, అందమైన స్వర్గలోకంలా కనిపిస్తుంది కదా. సరే, ఇప్పటిదాకా మనం పురాణాల ప్రకారం కకుద్మి రాజు కథ వెనుకున్న కారణమేంటో చూసాం. కానీ ఇక్కడే ఈ కథలో ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది. అదేంటో చూద్దాం. దీన్నే మోడర్న్ ఫిజిక్స్లో టైం డైలేషన్ అంటారు. తెలుగులో కాల వ్యాకోచం అనొచ్చు. ఇది మరెవరో చెప్పింది కాదు, సాక్షాత్తు ఐన్స్టీన్ చెప్పిన థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఇదొక కీ కాన్సెప్ట్. అవును, ఇదే ఇక్కడ మనం గమనించాల్సిన అసలైన పాయింట్. టైం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదని, మనం ఉన్న చోటును బట్టి, గురుత్వాకర్షణను బట్టి దాని స్పీడు మారుతుందని సైన్స్ ప్రూవ్ చేయడానికి వేల సంవత్సరాల ముందే మన పురాణాలు ఎంతో వివరంగా చెప్పాయి. ఇది మనకు ఏం గుర్తు చేస్తుందంటే, ఈ పురాతన కథలు కేవలం కల్పనలు కాదేమో, బహుశా మన యూనివర్స్ ఎలా పనిచేస్తుందనే దాని గురించి మనకు తెలియని ఎన్నో లోతైన విషయాలు వాటిలో దాగి ఉన్నాయేమో అనిపిస్తుంది. సో ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. మన పురాణాలు టైం డైలేషన్ లాంటి కాంప్లెక్స్ ఐడియాని అంత కరెక్ట్గా చెప్పగలిగినప్పుడు ఇంకెన్ని సైంటిఫిక్ ప్రిన్సిపల్స్, ఇంకెన్ని కాస్మిక్ సీక్రెట్స్ వాటిలో దాగి ఉన్నాయో, మనం వాటిని మళ్లీ తెలుసుకోవడానికి అవి ఎదురుచూస్తున్నాయేమో.